హై వ్యూవర్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే దానం చేస్తేనే హీరోల, రియల్ లైఫ్లో హీరోలుగా పిలువబడుతున్న వాళ్ళు రియల్ లైఫ్లో హీరోలుగా ఉండటం లేదా, రియల్ లైఫ్లో వాళ్ళు జీరోల, మరి రియల్ లైఫ్లో హీరోలు ఎవరు? ఈ టాపిక్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే నిన్న మధ్యాహ్నం నుంచండి కంటిన్యూస్గా ట్వీట్స్, ఫేస్బుక్ పోస్టులు, అదేవిధంగా యూట్యూబ్లో వచ్చేసి వీడియోలు చేయటాలు మొత్తం ఒకటే ఒక అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సోనూ సూద్ ఈజ్ ద రియల్ హీరో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీరోలు. అసలు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు చూశారు, ఆ స్టార్ ఈ స్టార్ గుడ్డలు చింపుకొని హడావుడి చేస్తూ ఉంటారు. ఏది బ్యానర్లు కడతా, పోస్టర్లు అతికిస్తా, తర్వాత కట్అవుట్లు పెడతా. ఇవన్నీ వాళ్ళు ఆలోచించాలి ఎవరు హీరో అయ్యా అని. ఫేస్కు మేకప్ వేసుకుంటే తప్ప అందంగా ఉండరు, మేకప్ తీస్తే వాళ్ళని గుర్తుపడటమే కష్టం. అటువంటి వాళ్ళు హీరోలా? పక్కన నించొని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఇస్తే తప్ప ఇటు డైలాగులు చెప్పలేడు. అతను డైలాగ్ కింగ్, అతను డైలాగులు చెప్పేవాళ్ళు, అతను హీరోలా? తర్వాత ఫైట్ చేయాల్సి ఉంది, డూప్ చేయాలి అక్కడ, అంటే డూప్ హీరోలు పెట్టేసి ఫైట్ చేపిస్తారు, వాళ్ళు హీరోలా? ఒక స్టంట్ చేయాలి, డూప్లికేట్ పర్సన్ పెట్టి స్టంట్ చేపిస్తారు, వాళ్ళు హీరోలా? తర్వాత సినిమాలో ఏదో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక దాన ధర్మాలు చేసే సీను, దానికి మా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో, కొంచెం రెమ్యునరేషన్ పెంచండి. ఓకే సార్, రెమ్యునరేషన్ ఇస్తాం బాబు, నాట్ సార్ బాబు, బాబు బాబు, వీళ్ళు హీరోయిన్స్ వచ్చేసి పాప పాప. ఇది ఇండస్ట్రీలో నడిచేది ఇదే. సో ఓకే బాబు, నువ్వు అడిగిన రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్ గారు ఇస్తా అన్నారు బాబు అని చెప్పి డైరెక్ట్ చెప్తే అప్పుడు ఆ సీన్లో యాక్ట్ చేయడం. వీళ్ళండి హీరోలు. ప్రాంప్టింగ్ ఇస్తే డబ్బింగ్ రాదు, తర్వాత డూబుల్ లేకపోతే ఫైట్లు రావు, రెమ్యునరేషన్ లేకపోతే సినిమాలు తీయరు, ఒప్పుకోరు. వీళ్ళు హీరోలా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈరోజు? జూనియర్ ఆర్టిస్టులకి కరోనా లాక్డౌన్ వల్ల వారికి ఉపాధి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఒక ట్రస్ట్ ఏదో ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి విరాళాలు స్వీకరించేసి దాని ద్వారా వాళ్ళకి డబ్బులు ఏదో పంచారట. ఏది బియ్యం బస్తాలు, మిగతా కొన్ని. ఓకే, ఇచ్చింది రూపాయి అయినా సరే మంచిదే, సాయం చేశారు, వెల్ అండ్ గుడ్. కానీ విరాళాలు సేకరిస్తే తప్ప వాళ్ళకి సాయం చేయలేని దుస్థితిలో ఉన్నారా హీరోలు, స్టార్ హీరోలు? ఒక్కొక్కరికి స్టూడియోలు ఏంటి, బంజరల్స్ జూబ్లీస్ పెద్ద పెద్ద బంగ్లాలు ఏంటి, వేరే వ్యాపారాలు ఏంటి, వేల కోట్లు, వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందునుంచి ₹1 కోటి తీసి వీళ్ళకి సాయం చేయలేపారు జూనియర్ ఆర్టిస్టులకి. దీనికి మళ్ళీ విరాళాలు సేకరించాలా? మరలా దీనికి వచ్చి సినిమాటోగ్రఫీ మంత్రితో వచ్చేసి భేటీలు మంతనాలు, మరలా వచ్చేసి సీఎంని కలిసేసి భేటీలు మంతనాలు. అందుకే ఈరోజు ఏమంటున్నారంటే ఏ కాడికి సబ్బుతో చేతులు కడుక్కోండి, ముఖానికి మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఇళ్లలో ఉండండి. ఇవి ఎవరైనా సరే చెప్తారు, హీరోనే చెప్పాల్సిన అవసరం లే. చెప్తే హీరో కాదయ్యా బాబు, ఒక నార్మల్గా ప్రచారానికి ముందు ఒకటో ఒప్పుకున్న పర్సన్ అన్నట్టుగా చూస్తారు తప్ప హీరో అంటే ఏంటో తెలుసా? ఈరోజు సోను సూద్ చేస్తున్నట్టు చూసారా? అది హీరోయిజం అంటే. అతను హీరో అంటే అని అంటున్నారు. ఎందుకు సోను సూద్ని ఈ రకం చెప్తూ ఉన్నారు? బాంబేలో ఒకనాడు లోకల్ ట్రైన్లలో మంత్లీ పాస్ తీసుకొని జీవితం గడిపిన వ్యక్తి సోను సూద్. 3 పూట్ల తినడానికి తిండి లేకపోయినా సరే ఫ్రెండ్స్ రూముల్లో వాటిలో ఇట్లో ఉండేసి సినిమాల్లో ట్రై చేసి చివరికి సినిమాల్లో క్యారెక్టర్ సంపాదించుకొని తన నటనతో తనను తాను నిరూపించిన వ్యక్తి సోను సూద్. అటువంటి సోను సూద్ తన గతాన్ని మర్చిపోవాలా, తను ఏ రకం కష్టపడి పైకి వచ్చాడో మర్చిపోవాలా, కష్టాలు ఎలా ఉంటాయో మర్చిపోవాలా, మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయో మర్చిపోవాలా, పేదవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మర్చిపోవాలా. అందుకే లాక్డౌన్ టైంలో ముంబైలో ఏకంగా వేల మంది వలస కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి తిండి పెట్టించాడు. ఊళ్ళకి వెళ్తానంటే అక్కడ ఉన్న గవర్నమెంట్తో హైర్ అఫీషియల్తో మాట్లాడి వాళ్ళకి బస్సులు వేయించాడు. కొంతమంది దూర ప్రాంతాలు ఉంటే అక్కడ కొంతమంది వెళ్లాల్సి ఉంటే వారికి స్పెషల్ ఫ్లైట్స్ వేయించాడు. ఇవి కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశం రావడానికి ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కరోనా చెకప్లు అన్నీ చేయించేసి స్పెషల్ ఫ్లైట్లో మరలా ఇక్కడ తీసుకువచ్చాడు. ఈయన పక్కన పద్మశ్రీ లేదే, పద్మభూషణ్ లేదే, ఆ హీరో ఈ హీరో మెగాస్టార్ సూపర్ స్టార్ ఈ గబ్బు కొట్టే బిరుదులేమీ లేవే. నార్మల్ సోను సూద్, దట్స్ ఇట్, అంతే.
ఆయన సరే ఎలా ఇవన్నీ చేయగలిగాడు? భారతదేశంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే డబ్బు అతనికి వస్తుంది అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చితగా పేద మధ్యతరగతి ధనికులు వీళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బే అందరి చేతుల్లోకి వెళ్తాయి. కాకపోతే ఒక్కొక్క యాక్టింగ్ ద్వారా వెళ్ళేది, కొంతమందికి వ్యాపారాల ద్వారా వెళ్ళేది, మరి కొంతమందికి చదువు, ఇలా ప్రతిదీ వ్యాపారంగా నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో వ్యాపారం ద్వారానే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ డబ్బు చేతికి వచ్చిన తర్వాత దానిని 10 మందికి వినియోగించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం తనలో ఉందో చూసారా, అది అతన్ని ఈరోజు హీరో చేసింది. ఎంత గొప్పవాడు కాకపోతే మీరు పలానా మంచి పనులు చేస్తున్నారని మాకు తెలిసింది, మేము ఇదిగో కిర్గిస్తాన్లో చిక్కుకుపోయి ఉన్నాము, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళమే, మీరు మా భాషలో యాక్ట్ చేసి మంచి హీరోగా పేరు తెచ్చుకుని, మంచి విలన్గా పేరు తెచ్చుకొని ఉన్నారు కదా, ఈరోజు మాకు సాయం చేసి హీరోగా పేరు తెచ్చుకోండి అంటే హీరోలు ఏం వద్దులేని ఆయన, మీరు అక్కడ మేము తీసుకొస్తామని చెప్పేసి 176 మందిని సైతం స్పెషల్ ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకొచ్చాడు సోను సూద్. ఆ తర్వాత ఎక్కడో ఓ రైతు విత్తనాలు వేయడానికి నాగలి దున్నడానికి ఎద్దులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన కూతుళ్ళే నాగలితో పొలం దున్నేసి విత్తనాలు వేయటానికి సహాయపడితే ఆ విషయం యూట్యూబ్లో ఆయన దాకా వెళ్తే నేనున్నా మీకు ఎద్దులు పంపిస్తానని చెప్పాడు. ఎద్దులు పంపిస్తే మరలా వాటిని సాకాలా, మంచిగా చేయాలా, ఇవన్నీ ఇబ్బంది కదా, వద్దులే ట్రాక్టర్కి వస్తే చెప్పేసి 8.5 లక్షల సోనాలిక ట్రాక్టర్ని వితిన్ 24 అవర్స్ లోపల పంపించాడు. ఇతను కాక మరి ఎవరండి హీరో? అందుకే ఈరోజు ఏమన్నారు తెలుసా, రియల్ లైఫ్లో మేకప్ వేసుకొని పెద్ద ఫైట్లు అవి చేసేవాళ్ళు కాదు హీరోలు, రియల్ లైఫ్లో ఈ రకంగా చేస్తున్నాడు చూసాడు, ఇతను హీరో అని అంటున్నారు. ఇంకెవరన్నా రియల్ లైఫ్లో హీరో అన్నప్పుడు ఈరోజు మన అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి. సో ముందు ఆయన మనం స్మరించుకోవాలి. ఎందుకంటే 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా ఆయన ఉన్నా సరే, రాష్ట్రపతి నిలయానికి ఆయన కుటుంబీకులు ఎవరైనా వచ్చినా సరే, ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సరే, ఏ రోజు కూడా తన పదవిని ఉపయోగించేసి వాళ్ళకి ఏ చిన్న సాయం కూడా చేయాలి. కేవలం తన ఒక మనిషిగా, తన ఒక వ్యక్తిగా, తన దగ్గర ఉన్నటువంటి రూపాయితోనే వాళ్ళకి సాయం చేశాడు, తన మాటతోనే వాళ్ళకి సాయం చేశాడు తప్ప వేరేది కాదు. ఈవెన్ ఎవరన్నా తన ద్వారా గనక మామూలు ఏదన్నా ఇది పొందినా సరే, వసతి పొందినా వేరే పొందినా దాన్ని డబ్బులు చెల్లించాడు. అంత గొప్పవాడు మన అబ్దుల్ కలాం. అందుకే ఆయన రియల్ లైఫ్లో హీరో. అంతేనా, సొంత లాంచింగ్ ప్యాడ్ ఉండాలి. మనం శాటిలైట్స్ ప్రయోగించాలంటే కళ్ళగంటున్నటువంటి మన భారతదేశానికి సొంత లాంచింగ్ ప్యాడ్ వచ్చే విధంగా, మిస్సైల్ మ్యాన్గా ఇన్ని పిలిపించుకునే విధంగా అగ్ని, పృథ్వీ మిస్సైల్స్ని అత్యద్భుతంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి మన అబ్దుల్ కలాం. అంతేనా, జీవితాంతం కూడా విద్యావృత్తం ఏమంటారు, విద్యా బోధన ఉండాలని కలగనటువంటి వ్యక్తి. ఆ రకంగా ఒక సెమినార్ చెప్తూ ఆ వేదిక మీదే కూలబడి చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. ఇతరండి రియల్ హీరో అంటే. ఈవెన్ ఇతను డిఆర్డిఓలో పనిచేసి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు రూపొందించాడు. అటువంటి టైంలోనే కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సోమరాజ్తో కలిసేసి ఒక స్టెంట్ను కూడా ఈయన రూపొందించడం జరిగింది తక్కువ కాస్ట్లో. అప్పుడు ఈ హార్ట్ సంబంధించిన స్టెంట్లు వేయాలంటే విదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, బాగా కాస్ట్ ఎక్కువ. కానీ స్వదేశంగా ఒక స్టెంట్ కూడా రెడీ చేసి అది తక్కువ ఖర్చుకి అందరికీ ఇచ్చారు. అంతేనా, ఆ తర్వాత ఈ ట్యాబ్లెట్ని కూడా తయారు చేయడం జరిగింది, కంప్యూటర్ టైప్, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి. అంటే ఒక పని నీకు వచ్చినప్పుడు ఆ పనిని 10 మందికి ఉపయోగపడేలా మారుస్తావు చూసావా, అది నీ హీరోయిజం అంటే. ఆ వేలో అబ్దుల్ కలాం నిలిచాడు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యాడు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు వారి వృత్తి పనులు ఏవైతే ఉన్నాయో, లేదా వాళ్ళకి వచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో, సైకిల్ షాప్ ఒకరికి ఉంది, మిగతా షాపులు ఏమన్నా చిన్న చిన్న షాపులే, అవి బ్రహ్మాండంగా బతికేస్తూ ఉన్నారండి వాళ్ళు. అది నిబద్ధత అంటే, అది వారికి ఉన్నటువంటి గొప్పతనం అంటే. అంతే తప్ప మా తాత హీరో అని కానీ ఇక్కడ మన వాళ్ళు కూడా యాక్టింగ్ వచ్చిన రాకపోయినా దిక్కుమాలితనంగా ఏంటారు హీరోలుగా నటిస్తున్నారు. మరి కొంతమంది వాడి ముఖం ముక్కు సరిగా ఉండవు, వాళ్ళు వచ్చేసి హీరోలు అనేసి ఏదేదో చేస్తూ ఉంటారు. నేను అందం గురించి నేనేం మాట్లాడుతున్నా, హీరో అన్నప్పుడు క్వాలిటీ అనేది ఉంటుంది చూసారా, ఆ క్వాలిటీ లేకుండా తయారవుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది. అదేమంటే మా తాత నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అన్నటువంటి క్యారెక్టర్ తయారవుతున్నాయి, చెట్టు పేరు చెప్పి కాయలుముకునే క్యారెక్టర్లు. ఇటువంటి రోజుల్లో తన దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తిని కూడా పేద ప్రజల కోసం పంచడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి అజిమ్ ప్రేమ్జీ. 1000 కోట్ల ఆస్తి. విదేశాల నుంచి మనం ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటాం, స్వదేశం గురించి ఆలోచించండి. అజిమ్ ప్రేమ్జీ తాను నమ్మినటువంటి దాతృత్వ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తగ్గట్టుగానే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చారిటీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. తర్వాత రతన్ టాటా పెళ్లి చేసుకోవాలా, అయినా సరే తన సంపాదన ఏదైతే ఉందో ఈ దేశం కోసం అనుకున్నాడు. ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా సరే ఈ దేశానికి తన డబ్బు తీసేసి ఇస్తూ ఉంటాడు.
సీఎం కావచ్చు, పిఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎగదో పలానా చోట ఇబ్బందులు ఉంటే అక్కడ ఇస్తాడు. తర్వాత ఆనంద్ మహేంద్ర ఇతను కూడా ట్విట్టర్లో ఎంతో చలాగ్గా ఉంటాడు. అదేవిధంగా పలానా వాళ్ళకి పలానా అవసరం ఉందని ఈయన దృష్టి దాకా వస్తే ఈయన సాయం అందిస్తూ ఉంటాడు. వీళ్ళండి రియల్ హీరోలు. ఇప్పుడు లేటెస్ట్గా ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు సిబులాల్, ఇతనికి 85 లక్షల షేర్లు ఈయన వాటాలో తీసి అమ్మితే 777 కోట్ల రూపాయలు వస్తున్నాయి. దీనిలో దాతృత్వానికి ఉపయోగిస్తానని చెప్పాడు చాలా మొత్తాన్ని. అంటే వీళ్ళు రియల్ హీరోలు. ఇప్పుడే సరే మీరు అర్థం చేసుకోండి. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు కాదు హీరోలు. రియల్ లైఫ్లో ఎవరైతే 10 మందికి తోడ్పాటును అందిస్తారో, 10 మంది వాళ్ళ సొంత కళ మీద బ్రతకడానికి సాయం అందిస్తూ ఉంటారు, వీళ్ళు రియల్ హీరోలు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. గొడ్ర దించుకోవటాలు, కటౌట్లు పెట్టి హడావుడి చేయటాలు, పక్కనోడితో గొడవలు పడతాలు కాదు చేయాల్సింది. ఏది ఆ హీరోరా, మా హీరోరా, అద్దనిదని. నిజమైనటువంటి హీరో ఎవరంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఇటువంటి కోపులో వచ్చేలో కొల్లడు మన భారతదేశంలో. అంతెందుకండి, రీసెంట్గా చాలా మంది వార్తలు చదువుకున్నాం. పోస్ట్ మ్యాన్ శివన్ కాలి నడకన అడవుల్లో కొండల్లో వెళ్ళి ఉత్తరాలు ఇచ్చేటువంటి వ్యక్తి. ఇతను కాదా రియల్ హీరో? హీఈస్ ఆల్సో రియల్ హీరో. ఇటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వారి జీవితాలు మీ పిల్లలకు చెప్తూ గొప్పగా పెంచండి. అంతే తప్ప వాడి హీరో, ఈడి హీరో, వాళ్ళ ఉండాలి, ఈడిలా ఉండాలి, ఇటువంటి దిక్కుమైన స్టోరీలు చెప్పేసి పిల్లల జీవితాలు నాశనం చేయకండి. మీరు నాశనం అవ్వకండి. రియల్ లైఫ్లో ఎవరైతే 10 మందికి ఆదర్శంగా నిలబడ్డారో, రియల్ లైఫ్లో ఎవరైతే దిస్ ఈజ్ ద బెస్ట్ అని వీళ్ళు చూపించగలిగారు, వాళ్ళు నిజమైన హీరోలు. ఆ హీరోల్ని ఆదర్శంగా తీసుకొని మనము ఎదుగుదాం, మన పిల్లల్ని ఎదగనిద్దాం.